అంటే జాబ్ తెచ్చుకోవడానికి హైదరాబాద్ వచ్చేటప్పుడు ఎంత డబ్బులు తీసుకురావాలి? చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇది ఎందుకు తెలియదు చాలా మందికి అనుకుంటున్నారంటే, ఆ చాలా మందికి తెలియని వాళ్ళు ఒకప్పుడు నేను కూడా ఉన్నాను కాబట్టి, ఒక హైదరాబాద్కి వచ్చేటప్పుడు మనం ఎంత డబ్బులు తెచ్చుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది అప్రాక్సిమేట్లీ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ డెఫినెట్లీ ప్రతిదానికి ఒక టార్గెట్ అనేది ఉంది. మనం ఒక పని చేస్తున్నాము, ఒక పని చేస్తున్నప్పుడు దీన్ని మనం అవుట్కమ్ ఎలా తెచ్చుకోవాలి, దీనికి టార్గెట్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హైదరాబాద్కి వచ్చేటప్పుడు మనం మినిమం ఏంటి అంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవడానికి 6 మంత్స్ పడుతుంది. అండ్ ఒకవేళ డబ్బులు తక్కువ ఉంటే ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఇంకోటి ఏంటి అంటే డబ్బులు తెచ్చుకొని హైదరాబాద్కి వస్తేనే ఉద్యోగం అనే వస్తుందనే కాన్సెప్ట్ కూడా లేదు. అది కూడా లేదు. సో చెప్తున్నా దాన్ని కూడా. ఇక్కడ ఎందుకంటే డబ్బులు ఉంటే ఒక వే, డబ్బులు లేకపోతే సెల్ఫ్ లెర్నింగ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి. యూట్యూబ్లో వీడియోస్ చూడొచ్చు, ఎవరికి కోచింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంచెం ఎక్కువ సెల్ఫ్ లెర్నింగ్ మీద డిపెండ్ అవ్వాలి. ఒకవేళ కొంచెం డబ్బులు ఉన్నాయి, సెల్ఫ్ లెర్నింగ్ అయితే కొంచెం నేను నేర్చుకోలేను, కొంచెం ఎక్కువ టైం పడుతుంది అంటే ఏదో ఒక కోర్సు మీకు నచ్చిన కోర్స్ జాయిన్ అయ్యి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇంకోటి ఏంటి అంటే ఆన్లైన్ ఆఫ్లైన్, కొంతమంది ఆఫ్లైన్కి అలవాటు పడతారు. అప్ టు యూ, ఫోర్స్ఫుల్ లేదు లేదు ఆన్లైన్ అయినా పర్లేదు అనుకుంటే అక్కడ కూడా మీకు కొంత మనీ అనేది సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఓవరాల్గా ఏంటి అంటే ఒక హైదరాబాద్లో మనకి మాదాపూర్, నేను మాదాపూర్ గచ్చిబౌలి గురించి మాత్రమే మాట్లాడతాను. ఐ విల్ నాట్ టాక్ అబౌట్ అమీర్పేట్. ఎందుకు అమీర్పేట్ గురించి మాట్లాడను అంటే, అమీర్పేట్ అంటే ఎలా ఉంటుందంటే అక్కడ ఎన్వైరన్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. దానివల్ల మీరు త్వరగా ఉద్యోగం తెచ్చుకోవాలి అని అంటే అట్లాంటి అట్మాస్ఫియర్ తక్కువ ఉంటుంది కాబట్టి హైలీ నాట్ రికమెండెడ్. సో అమీర్పేట్ వెళ్ళొద్దనే అంటాను. నేనైతే వెళ్ళొద్దని అంటే ఇక అప్ టు యూ, ఇక మీ ఇష్టం ఫైనల్లీ. సో మాదాపూర్ గచ్చిబౌలిలో యావరేజ్న 5 షేర్ అయితే 5,000 నుంచి 6,000 హాస్టల్ ఫీజు ఉంటుంది. యావరేజ్న 6 మంత్స్ కాబట్టి 6 6 అంతా 36,000, అంటే 36,000 రౌండ్ ఫిగర్ ఒక 40,000 చేసుకోండి. నెలకి మనం తక్కువలో జాగ్రత్తగా ఖర్చు పెడితే రూ. 1,000 కాడి నుంచి 2,000 కంటే ఎక్కువ కావు ఎక్స్ట్రాగా. సో ఇంకొక 12,000 అంటే 52,000 ఖర్చు అవుతుంది. ఏది మన ఇంటి ఫోన్ బిల్లు అది ఇది అన్నీ కలిపి మనం ఒకవేళ హాస్టల్ నచ్చిపోయి బయట తినాలనుకున్నాం. సో ఆల్మోస్ట్ ఒక 50,000 రౌండ్ ఫిగర్ అవుతుంది. ఏది ఉండడానికి 6 నెలలు ఉండడానికి. 6 నెలలు ఉండడానికి 50,000 అవుతుంది. ఇంకా 50,000 ఉంటుంది. 50,000లో కూడా మనం ఏంటి అంటే మినిమం యావరేజ్ చూసుకుంటే 25,000 to 30,000 35,000 మినిమం కోర్సెస్ అయితే మాదాపూర్లో కానీ ఆన్లైన్లో కానీ ఉంటుంది. 30 35 కొన్నిసార్లు ఇంటర్న్షిప్ అది ప్రొవైడ్ చేసి ఇంకొస్తే ఎక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ యావరేజ్ను 35,000 వేసుకుందాం. ఓకే, 30 to 35,000 ఇంకా 15,000 మిగిలాయి. సో ఈ 15,000 ఏంటి, 15,000 మిగిలాయి అంటే ఇప్పుడు 50 35 85,000. సో ఇంకా 15,000 ఏంటి అంటే ఈ 15,000 మనం ఇంటర్వ్యూస్ వెళ్ళడానికి రావడానికి ఛార్జీలు కని పెట్టుకోండి. ఎవ్రీ మంత్ కూడా ఇంటర్వ్యూస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో 100% మీరు ఏం చేస్తారంటే బైక్లో వెళ్ళడం. బైక్ ఉంటే వెళ్ళండి. ఒకవేళ బైక్ లేకపోతే మంచిగా మంత్లీ పాస్ తీసుకోండి. మంత్లీ పాస్ ఎంత 1,200 1,500 ఎంత ఉంటుంది. దాన్ని తీసుకొని దాన్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది, బస్సులు దొరకటం లేదు కాబట్టి ఇంకేదన్నా మీరు ఒకవేళ బైక్ ఉంటే ఊరు నుంచి బైక్ తెచ్చేసుకోండి. సో హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఆ 15,000 కూడా యాడ్ చేసుకుంటే హైదరాబాద్కి వచ్చేటప్పుడు టైం డ్యూరేషన్ 6 మంత్స్, 1,00,000 1,00,000 రూపాయలు డబ్బులు మీరు తెచ్చుకుంటే సర్వే అయ్యి టార్గెట్ పెట్టుకొని 6 నెలల్లో ఈ 1,00,000 రూపాయలు అయిపోయే లోపల ఉద్యోగం తెచ్చుకోవాలి అనే టార్గెట్ మీరు పెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ టార్గెట్ అయిపోయే లోపల, ఎందుకంటే నేను అలాగే చేసిన. ఓకే, నేను అలాగే చేసిన. కాకపోతే నా దగ్గర 1,50,000 ఉన్నాయి. 1,50,000 ఉంటే నేను ల్యాప్టాప్ అండ్ సెకండ్ హ్యాండ్లో బైక్ కూడా కొన్నాను. హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గర 1,50,000 డబ్బులతో నేను వచ్చాను. 1,50,000 డబ్బులు తీసుకొని వచ్చి ఆ 1,50,000 అయిపోయే లోపల ఉద్యోగం తెచ్చుకోవాలి, ఇది టార్గెట్గా పెట్టుకున్నా. అదే విధంగా నేను జాబ్ తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత తక్కువ శాలరీ అయితే మళ్ళీ ఆల్టర్నేటివ్ రిసోర్స్ ఆఫ్ అంటే ఇన్కమ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడ ఉంది, ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్ని ప్లాన్ చేసుకున్నా. నేను నా కెరియర్ని స్టార్ట్ చేశాను. నేను అందరికంటే చాలా మందికి ఏమనుకుంటారంటే ఈ టార్గెట్ అనేది లేకుండా, ఈ టార్గెట్ అంటే 1,00,000 తెచ్చుకొని హైదరాబాద్కి రావాలా, 1,00,000 లేకపోతే హైదరాబాద్ రావద్దా అంటే, నేను ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇనిషియల్గా ఒక 20,000 తీసుకొని వస్తారు. 10,000 20,000 లేకపోతే నా బస్సు ఛార్జెస్ కాకుండా మనము కోర్స్కి ఒక 20,000 30,000 లేకపోతే ఒక 10,000 ఇచ్చి ఇంట్లో వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు లేకపోతే మీరైతే టార్గెట్ పెట్టుకోండి. ఒకటేసారి 1,00,000 తీసుకునే బస్సు ఎక్కమని నేను అనట్లేదు. తక్కువైనా ఎక్కండి, తర్వాత కానీ మీరు 1,00,000 రూపాయల్లో మీరు ఉద్యోగం తెచ్చుకోవాలి. ఇది డబ్బులు ఉంటే పరిస్థితి. డబ్బులు లేకపోతే ఆన్లైన్ రిసోర్సెస్ ఫస్ట్ ఇంటి దగ్గరే ఉండి ఎట్లాంటి ఖర్చు పెట్టకుండా ఇంటి దగ్గర ఫుడ్ తింటూ ఈ ఆన్లైన్ రిసోర్సెస్ యూట్యూబ్లో మస్తు ఉన్నాయి వీడియోస్. సో ప్రాపర్గా ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, మంచిగా సెల్ఫ్ లెర్నింగ్ మీద డిపెండ్ అవ్వండి. ఎలాంటి
రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కూడా ఉద్యోగం అనేది తెచ్చుకోవచ్చు. ఇది వెరీ మచ్ పాసిబుల్. పాసిబిలిటీ లేదా ఉందా అంటే 100% పాసిబిలిటీ ఉంది. ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ ఇప్పుడు చాలా క్లారిటీగా మీకైతే ఒక ఓవర్ వ్యూ ఇస్తున్నా. ఫినాన్షియల్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది అంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత అయినా జాబ్ రాకముందు అయినా కానీ ప్రతి పర్సన్లో ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్, ఎంత శాలరీ వచ్చినా చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు. ఫినాన్షియల్ డిసిప్లిన్ ఏంటంటే తక్కువ శాలరీ వచ్చినా కానీ ఒక ప్లానింగ్తో చేసుకోగలిగితే ఎప్పుడు తక్కువ శాలరీ రాదు కదా, కెరియర్ స్టార్టింగ్లో వచ్చినట్టు మంచిగా ముందుకి వెళ్ళొచ్చు. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. బట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.